వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా మనకి ఏదైనా అలసటగా ఉన్నా, నీరసంగా ఉన్నా, లేదా నెయిల్స్ క్రాక్ వచ్చినా, జుట్టు ఊడిపోతూ ఉన్నా, ఇలా ఇలా ఉన్నప్పుడు ఏంటంటే విటమిన్ డెఫిషియన్సీ అని చెప్తూ ఉంటారు. సో ఏ విటమిన్ డెఫిషియన్సీ ఉంటే మనకి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? సో మనం జనరల్గా క్యాజువల్గా వేసుకునే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ మనం డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండానే ఇవి వేసుకోవచ్చా? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ చుక్కాల గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు, అంటే నీరసంగా ఉంది అన్నప్పుడు ఒక బి కాంప్లెక్స్ వేసుకోండి ఇలా చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడు B12 డెఫిషియన్సీ ఉంది, ఈ లక్షణం కనిపిస్తుంది. డి విటమిన్ డెఫిషియన్సీ ఉంది, ఈ లక్షణం కనిపిస్తుంది. అంటే ఆ లిస్ట్ ఎలా ఉందండి? సో మీరు అన్నట్టు వాస్తవానికి న్యూట్రిటివ్ ఎలిమెంట్స్ ఆర్ న్యూట్రిస్యూటికల్స్ అంటున్నారు ఈ మధ్య. ఇవి చాలా మటుకు అబ్నార్మల్గా కనబడుతున్నాయి. వాస్తవానికి మనము ఏవైతే రెగ్యులర్గా మేము క్లినికల్ ప్రాక్టీస్లో చూస్తామో థైరాయిడ్ డిజీజ్, బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్, ఇవన్నీ కూడా వీటితో ముడిపడినవి. చాలామందికి సర్ప్రైజింగ్ అనిపిస్తుంది, ఏంటి విటమిన్లు దీనికి ఏం సంబంధం అని. సో ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ అనుకుందాం. డయాబెటీస్లో కోబాల్ట్, క్రోమియం ఈ రెండు డయాబెటీస్ని అదుపులో ఉంచుతాయి. ట్రేస్ ఎలిమెంట్స్ అంటాం వీటిని, అదుపులో ఉంచుతాయి. అలాగే బ్లడ్ ప్రెషర్, పొటాషియం అనేది చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది. సోడియం అనేది బ్లడ్ ప్రెషర్ని పెంచుద్ది. సో వీటి మధ్యన బ్యాలెన్స్ ఉంటేనే బ్లడ్ ప్రెషర్ సమంగా మెయింటైన్ అవుతుంది. అందుకే ఉప్పు తింటే బీపీ పెరుగుద్ది, బనానా తింటే చెప్తూ ఉంటారు కదా బనానాలో పొటాషియం ఉంటుందని. వాస్తవమేనా డాక్టర్ గారు అది? ఓకే. మేము సబ్స్టిట్యూషన్ కూడా అలాగే చెప్తాం. ఎవరికైనా లూజ్ మోషన్స్, వామిటింగ్స్ అయ్యి వచ్చినప్పుడు బనానా తినండి, మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఒళ్ళు నొప్పులు అన్నీ తగ్గుతాయి అని చెప్తాం. అలాగే ఈ మధ్య చాలా ఫ్రీక్వెంట్గా చూస్తుంది థైరాయిడ్ డిజీజ్. థైరాయిడ్లో కూడా సెలీనియం చాలా ఇంపార్టెంట్గా రోల్ ప్లే చేస్తుంది. అండ్ థైరోసిన్ అంటారు, అది ప్లే చేస్తుంది, ఐడిన్. సో ఇవన్నీ కూడా ఈ న్యూట్రిటివ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో చాలా గ్రాంటెడ్గా తీసుకున్నాం. మన ఇన్ని రోజులు మీరు పాతకాలంలో గమనిస్తే బావిలోంచి వాటర్ తీసుకొని తాగేసేవాళ్ళం, నో ఫిల్టర్. సో ఆ కారణంగా ఏంటంటే ఈ పోషకాహారాల విలువలు మనం తీసుకునే వాటర్ కానివ్వండి, ఫుడ్లో కానివ్వండి చాలా ఈజీగా ఉండేది. సరదాగా పొలంకి వెళ్తే ఆ మోటార్లోంచి నీళ్ళు తాగేవాళ్ళు చాలామంది. ఇప్పుడు తాగమని చెప్పండి, తాగలేరు. తాగితే హాస్పిటలైజేషన్కి గురవుతారు. ఫిల్టర్డ్ వాటర్ తాగితేనే కాస్తో కూస్తో మన హెల్త్ బాగుంటుంది. సో ఇక్కడ ఎసెన్షియల్గా మిస్సింగ్ పాయింట్ ఏంటంటే, ఏవైతే మనం విటమిన్స్ గురించి మాట్లాడుతున్నామో విటమిన్స్తో పాటు ట్రేస్ ఎలిమెంట్స్ కూడా బాడీకి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా చాలా జీవక్రియల్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎంజైమాటిక్ రియాక్షన్స్, కెమికల్ మీడియేషన్, ఎనర్జీ ప్రొడక్షన్, ఇన్సులిన్, థైరాయిడ్, ఇవన్నీ మెయింటెనెన్స్లో ఇవి చాలా ఎసెన్షియల్గా మనకి మెయింటైన్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ కోవిడ్లో మనం చాలా నేర్చుకున్న వాటిల్లో విటమిన్ డి రోల్ చాలా ఎక్కువగా నేర్చుకున్నాం. విటమిన్ డి రోల్ ఏం గమనించారు? మన దగ్గరే కదా, ప్రపంచవ్యాప్తంగా స్టడీస్ చేసి గమనించింది ఏంటంటే, కోవిడ్లో విటమిన్ డి ఎవరికైతే బాగా ఉంటుందో, పుష్కలంగా ఉంటుందో వాళ్ళకి ఈ కోవిడ్ ఎఫెక్ట్ తక్కువగా ఉంది, రిక్వైర్మెంట్ ఆఫ్ హాస్పిటలైజేషన్ తక్కువగా ఉంది, ఐసీయూ అడ్మిషన్స్ తక్కువగా ఉన్నాయి, రికవరీ రేట్స్ బెటర్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా గమనించారు. ప్రాపర్ స్టడీ చేసి వైటమిన్ డి ఇస్తే కోవిడ్ నుంచి త్వరగా రికవర్ అవుతున్నారని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారు? వైటమిన్ డి పుష్కలంగా ఉంటే ఇమ్యూనిటీ బెటర్గా ఉంటుంది. అసలు వైటమిన్ డి క్రూషియల్ రోల్ ఎక్కడుంది? బోన్స్, మజిల్స్, స్కెలిటల్ సిస్టమ్ మీద ఉంది. ఇది కాక వీటిలన్నిటిలో కూడా రోల్ ప్లే చేస్తుంది. వాస్తవానికి ప్రతి కణానికి సంబంధించి వైటమిన్ డికి ఇంపార్టెంట్ రోల్గా గమనిస్తున్నారు. సో ఫ్రీక్వెంట్గా క్లినికల్ ప్రాక్టీస్లో గమనించేది విటమిన్ డి డెఫిషియన్సీ. ఈ విటమిన్ డి డెఫిషియన్సీ ప్రజెంటేషన్ ఎట్లుంది? మీరు చెప్పినట్టు చాలా వీక్గా ఉండడం, ఎముకలు, కండరాలు నొప్పులకు గురవడం, చేతకాకపోవడం, ఊరికే ఇన్ఫెక్షన్స్ రావడం, అలసటగా అనిపించడం, హెయిర్ ఫాల్కి గురవడం, ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే ఈజీగా తగ్గకపోవడం, బోన్స్ ఈజీగా విరిగిపోవడం, మజిల్ పెయిన్స్ ఈజీగా రావడం, ఏదైనా స్పోర్ట్స్ ఆర్ గేమ్స్ యంగ్ పీపుల్లో ఆడదామన్నా చేత కాకపోవడం, ఇలాంటివన్నీ ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం. సో ఈవెన్ ఒక 20-year-old పర్సన్ వచ్చినా కానీ ఇలాంటి ప్రజెంటేషన్ ఉంటే కంపల్సరీ ఎవాల్యుయేషన్ ఆఫ్ వైటమిన్ డి అనేది చేయాల్సిన పరిస్థితి. తర్వాత వైటమిన్ B12, దీనికి కూడా ప్రిడామినెంట్లీ సిగ్నిఫికెంట్ రోల్ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ విటమిన్ విలువలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి, ఏది మన ఆహారంలోంచి రావడానికి.
వాస్తవానికి చాలామంది ప్రాక్టీస్లో అడుగుతారు, ఒక న్యాచురల్ సోర్స్ చెప్పండి, ఈ ట్యాబ్లెట్లు మేము వేసుకోమంటారు. అవును. అసలు మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీకు తెలిసిన ఒక ప్యూర్ సబ్స్టెన్స్, ఎనీ ఫుడ్ సబ్స్టెన్స్ మీరు చెప్పండి అని చెప్తే ఆన్సర్స్ లేవు. మిల్క్ లేదు, వాటర్ లేదు, గాలి లేదు, భూమి లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ పొల్యూటెడ్. సో ప్రతి దాంట్లో పొల్యూషన్ ఉన్నప్పుడు మీకు ఎక్కడి నుంచి సోర్స్ ఆఫ్ విటమిన్ అనేది వస్తుంది? ఇన్ జనరల్ చెప్పుకోవడానికి బాగుంటుంది, ఇదిగోండి ఇలాంటి నాన్ వెజ్ ఐటమ్స్ బాగా తింటే ఈ B12 వస్తుంది. బట్ నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువగా తింటే వెంటనే నేనే చెప్తాను, మీ కొలెస్ట్రాల్ పెరుగుతుందండి, వద్దండి, మీరు తినొద్దు అని చెప్తాను. సో ఈ విధంగా చూసుకుంటే ఆబ్వియస్గా మనకు అర్థమయ్యేది ఏంటంటే, న్యాచురల్ పద్ధతుల్లో కన్నా కంట్రోల్డ్ మెకానిజంతో ప్రాపర్గా విటమిన్స్ ఎవాల్యుయేట్ చేసుకొని, లెవెల్స్ అండర్స్టాండ్ చేసుకొని దాన్ని కరెక్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఐదర్ ఇంజెక్షన్ ఫామ్, ట్యాబ్లెట్ ఫామ్, ఎలా కావాలంటే అలా తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. చాలా మందిలో ఈ మధ్యకాలంలో జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు వస్తాయి, పర్టికులర్గా గ్యాస్ ట్రబుల్ అంటారు. సో గ్యాస్ ట్రబుల్కి ఫ్రీక్వెంట్గా తీసుకుంటున్న ట్యాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో, ఓవర్ ద కౌంటర్ చాలా ఫ్రీక్వెంట్గా వాడేస్తుంటారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్. వాళ్ళల్లో ఈ అబ్జార్ప్షన్ కెపాసిటీ కోల్పోతున్నారు. ఎందుకు అంటే ఈ కెమికల్ మీడియేషన్ ఏదైతే జరుగుద్దో, యాసిడ్ సప్రెషన్ సబ్స్టెన్స్ తీసుకుంటారు వీళ్ళు, ఇది గ్యాస్ ట్రబుల్కి. యాసిడ్ ఎప్పుడైతే సప్రెస్ అయిపోద్దో అబ్జార్ప్షన్ ఆఫ్ సర్టన్ విటమిన్స్ అండ్ మినరల్స్ సరిగ్గా ఉండదు. సో ఆ కారణంగా వీళ్ళకి డెఫిసిట్ అనేది ఆల్రెడీ ఉన్నది, ఇంకా ఎక్కువగా కనబడుతూ ఉన్నది. సో ఈ జీర్ణాశయానికి సంబంధించి ఇంకో విధంగా చూసుకుంటే, ఈ మధ్యకాలంలో ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఎక్కువగా వింటుంటాం. ఫ్రీక్వెంట్గా మోషన్స్ అవడం, తినంగానే వెళ్లాల్సిన అవసరం రావడం, అజీర్ణంగా గురవడం, ఇలాంటివన్నీ కూడా ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్. ఈ ఇరిటబుల్ బవల్లో కూడా సరిగ్గా అబ్జార్బ్ కాకపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే అబ్జార్ప్షన్ లోపల ఇది వెళ్ళిపోతుంది బయటకి ఆ రియాక్షన్ వల్ల. సో వాళ్ళకు కూడా విటమిన్ లోపాలు, విటమిన్తో పాటు ఈ న్యూట్రిసిటికల్స్ లోపాలు కూడా కనపడుతున్నాయి. అయితే గట్ హెల్త్ ఎవరికీ లేదు, గట్ హెల్త్ ఎవరికి లేదని చాలా మటుకు సఫర్ అవుతున్నారు. దీనికి ప్రథమంగా తీసుకుంటే, ఇప్పుడు గట్ హెల్త్ గురించి ఒక చిన్న మాట మాట్లాడుకుంటే, మానసిక ఒత్తిడులు ఎక్కువగా ఉన్నాయి, దానివల్ల ఇరిటబుల్ బౌల్ పెరుగుతుంది. ఫుడ్ అడల్టరేషన్ ఎక్కువ ఉంది, ఫుడ్ అడల్టరేషన్ వల్ల మనకు రావాల్సిన ప్రాపర్ కంటెంట్ రావట్లేదు. సో ఎలా బాడీలోకి ఇలాంటివన్నీ వస్తాయి? సో ఆ కారణంగా ఏమవుతుంది, మనకి బాడీలో డెఫిషియన్సీస్ అనేవి చాలా క్లాసికల్గా కనబడుతున్నాయి. చాలామంది ఆశ్చర్యపోతారు, అదే నాకు రావడం ఏంటి డయాబెటీస్, నాకు రావడం ఏంటి థైరాయిడ్ అంటే, మరి ఇట్లాంటి ఆహారాలు తిన్నప్పుడు ఇలాంటివే వస్తాయి. సో మనం అందరం అనుకునేది ఏంటి, నేను షుగర్ ఎక్కువ తిన్నాను అందుకోసం వస్తుందండి. షుగర్ ఒక్కటే కాదండి, వేరే కారణాల వల్ల కూడా మనకి షుగర్ వ్యాధి, థైరాయిడ్ వ్యాధి, బీపీ ఇవన్నీ వస్తున్నాయి. సో అది మనం రియలైజ్ చేయాల్సిన అవసరం ఉంది, దాన్ని కరెక్ట్ చేయాల్సిన అవసరం కూడా తప్పనిసరిగా ఉంది. ఈ విధంగా మనం ప్రాపర్గా అనలిటికల్గా వాటిని ఎంత లెవెల్కి ఉన్నాయి, ఉండాల్సిన లెవెల్కి ఉన్నాయా లేవా. తర్వాత నేను ప్రాక్టీస్లో గమనించింది ఏంటంటే, మేము 6 నెలల క్రితం టెస్టులు చేయించుకున్నామండి, అన్నీ నార్మల్ ఉన్నాయి అంటారు. అన్నీ నార్మల్ ఏ లెవెల్కి ఉన్నాయి, మనకు కావాల్సిన లెవెల్కి ఉన్నాయా లేవా. ఎందుకంటే ఆ రేంజ్కి లోయర్ ఎండ్ ఉన్నా కానీ వీళ్ళు ఉన్నాయని అనుకుంటున్నారు, తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. యాక్చువల్లీ అట్లీస్ట్ మిడ్ పాయింట్ కన్నా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ B12 తీసుకుందాం, అది 200 నుంచి 900 వరకు రేంజ్లో ఉండాలి. చాలామంది 200 రాగానే అమ్మ సరిపోయింది అనుకుంటున్నారు, కానీ 200 బాడీలీ నీడ్స్కి సరిపోవట్లేదు. అది కనీసం 500-600 మెయింటైన్ అయితేనే దాని బాడీలీ నీడ్స్ మెయింటైన్ అయ్యే విధంగా ఉంటున్నాయి. B12 విటమిన్ చాలా మటుకు రక్త కణాల ఫార్మేషన్కి, హార్ట్కి సంబంధించిన వ్యాధులకి, నర్వస్ సిస్టమ్కి సంబంధించిన వ్యాధులకి, కండరాలకు సంబంధించిన వ్యాధులకి, ఇలా వివిధ రకాలుగా రోల్స్ ప్లే చేస్తాయి. కాబట్టి అది ఈ క్రూషియల్ విటమిన్ కింద తయారవుతుంది. సో అందుకోసం ఆ డెఫిషియన్సీ రాగానే ఏదో ఒక బాడీలీ డిఫరెన్సెస్ కనపడి మా దగ్గరికి రావడం జరుగుతుంది, మేము అనలైజ్ చేయడం జరుగుతుంది. వాస్తవానికి అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, వీళ్ళు 6 months 1 year బ్యాక్ టెస్టులు చేసుకో ఉంటారు, కానీ అది ఎవరికి చూపెట్టరు, లోపల పెట్టేసుకుంటారు. దాని కారణంగా అది డిలేడ్ ప్రెజెంటేషన్, సో దాని కరెక్షన్ కూడా డిలే అనేది జరుగుతుంది. సో దీన్ని ఈజీగా కరెక్ట్ చేసుకునే పద్ధతులు ఏంటంటే, ప్రాపర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కరెక్టివ్ మెజర్స్ తీసుకొని దాన్ని ఫాలో అప్ చేసుకుంటే, ఇక్కడ ఒక ప్రాక్టికల్ పాయింట్ కూడా చెప్పాలి. 3 నెలలు చెప్పారండి, 3 నెలలు వేసుకున్నాం అయిపోయింది అనుకుంటారు. ఫుడ్లోంచి రావాల్సింది 3 నెలల తర్వాత ఎక్కడి నుంచి వస్తుంది? అది రానందుకు మీరు సబ్స్టిట్యూషన్ వేసుకున్నారు, అది కంటిన్యూ చేయకపోతే మళ్ళీ డెఫిషియన్సీ వస్తుంది. సో ఈ విధంగా ప్రాపర్గా ఆలోచించి ప్రాపర్గా దాన్ని మెయింటైన్ చేస్తే ఇట్లాంటి ఐటమ్స్ మనకి డెఫిషియన్సీ రాకుండా, హెల్త్లో ప్రాబ్లమ్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. డి విటమిన్ డెఫిషియన్సీ అనేది మనం చాలా మందిలో చూస్తున్నాం డాక్టర్ గారు. ఎవరికి టెస్ట్ చేయించినా కానీ డి విటమిన్ డెఫిషియన్సీ అయితే ఉంటుంది. దానికోసము ట్యాబ్లెట్స్ మంచివా, ఇంజెక్షన్స్ మంచివా, లేదంటే లిక్విడ్ లాగా వస్తుందా, అది మంచిదా, ఏది మంచిది అసలు తీసుకోవాలంటే?
దీని ముందు ఒక చిన్న థింగ్ చెప్తాను నేను. చాలామంది అంటారు మేము పొద్దున్నే సాయంత్రం వరకు పొలంలో పనిచేస్తున్నాం, ఎండలో తిరుగుతున్నాం, మాకెందుకు వస్తుందండి అంటున్నారు. ఇక్కడ కొద్దిగా సైంటిఫిక్ అనాలిసిస్ గురించి మాట్లాడితే ఓజోన్ ఎఫెక్ట్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఇవన్నీ ఏంటంటే పొల్యూషన్ కారణంగా అట్మాస్ఫియర్లో వస్తున్న చేంజెస్. వాస్తవానికి సూర్యరశ్మిలోంచి రావాల్సింది అల్ట్రా బీ వైలెట్ రేస్. అల్ట్రా బీ వైలెట్ రేస్ మనకి వైటమిన్ డి ప్రొడక్షన్కి పనికొచ్చే రేస్. అవి రావట్లేదని సైంటిఫిక్ డేటా అనాలిసిస్. అది రానప్పుడు మీకు వైటమిన్ డి తయారవుతుంది, మీరు ఎంతైనా ఎండలోకి ఎక్స్పోజ్ అవ్వండి, రాదు. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే మీరు అన్నట్టు ఏ ఫార్మ్ ఆఫ్ వైటమిన్ డి కరెక్ట్. ఇప్పుడు నేను మీతో అన్నాను జీర్ణాశయ సమస్యలు ఉన్నాయండి, చాలా ఫ్రీక్వెంట్గా చూస్తున్నాము, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉందంటే వీళ్ళల్లో ఇప్పుడు నేను ట్యాబ్లెట్ ఫామ్ ఇస్తే వాళ్ళకి లెవెల్స్ రీచ్ కావు, ఇంజెక్షన్ ఫామ్ అయితేనే బెటర్గా రీచ్ అవుతాయి. సో పర్సన్స్ కండిషన్స్, వాళ్ళకు అసోసియేటెడ్ మెడిసిన్స్ ఇవన్నీ బట్టి డాక్టర్ ద్వారా దాని డెసిషన్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. చాలామందిలో నేను గమనించింది ట్యాబ్లెట్లు వాడుతున్నా కానీ లెవెల్స్ పెరగకుండా ఉన్నాయి. దానికి కారణాలు ఏంటి? ఇట్లా గ్యాస్ ట్రబుల్ ఉండి ఆ ప్యాన్ ట్యాబ్లెట్లో, గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్లో వాడినందుకు ప్రాబ్లం రావడం గమనిస్తున్నాను. సో అందుకోసం మీరు డాక్టర్ని సంప్రదించి మీకు ఏది కరెక్ట్ పద్ధతిలో ఇది చేస్తే కరెక్ట్ అనేది, ఎంత దూరం చేయాలి, ఎంత క్వాంటిటీలో చేయాలి, ఎన్ని రోజులు చేయాలి అనేది డాక్టర్ ద్వారా నిర్ణయించడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు అంటే మాకు కోవిడ్ తర్వాత చాలా తెలివి వచ్చేసింది, మల్టీవిటమిన్ వేసుకుంటే మనకి ఇమ్యూనిటీ బాగా పెరుగుతుందని అనుకుంటూ ఉన్నాం. కాబట్టి మల్టీవిటమిన్ వాడకం అనేది ఎక్కువగా పెరిగిపోయింది. సో ఇప్పుడు విటమిన్సే కదా డాక్టర్ గారు, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా తీసుకుంటే ఏమవుతుంది? సో మీరు అన్నట్టు ఎస్, ఇట్స్ ఏ వెల్కమ్ సైన్. చాలా బాగా అండర్స్టాండింగ్కి వచ్చారు, హెల్త్ కాన్సెప్ట్స్ మీద అవేర్నెస్ అనేది పెరిగింది ఆఫ్టర్ కోవిడ్. ప్రజల్లో కూడా ఎలా హెల్తీ హ్యాబిట్స్ మెయింటైన్ చేయాలి, ఎలా వాకింగ్ చేయాలి, ఏం చేయాలి అనేది ఒక ఐడియా వచ్చింది. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్. అయితే ఈ ఓవర్ ద కౌంటర్ వాడేటప్పుడు ఇష్టం వచ్చినట్టు వాడిన దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. తరచుగా గమనిస్తుండేది ఏంటంటే ఓవర్ డోసేజ్ ఆఫ్ విటమిన్స్. ఓవర్ డోసేజ్ వల్ల కూడా మనకి ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటే బ్రెయిన్ మీద కొన్ని ఎఫెక్ట్స్ చూపిస్తుంది. అలాగే వైటమిన్ డి ఎక్కువగా ఉంటే మస్క్యులోస్కెలిటల్ అంటే కండరాలకు భాగానికి, ఎముకలకు భాగానికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? నొప్పులు, విపరీతమైన కాన్స్టిపేషను, లేకపోతే చేత కాకపోవడం, ఫెటిగ్నెస్, ఇలాంటివన్నీ వస్తాయి. రాల్డ్ ఫార్మేషన్, చాలా చాలా రకాలుగా ఓవర్ డోసేజ్ వల్ల ప్రెసెంట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. సో అందుకోసమే అబ్నార్మల్గా వైటమిన్ ఇంటేక్ కన్నా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు మల్టీ వైటమిన్ వేసుకోవడంలో ప్రాబ్లం ఏంటి అని. ఎస్, తీసుకోండి, కానీ అది ఎప్పుడు తీసుకోవాలంటే షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ పీరియడ్. సపోజ్ ఫ్లూ జ్వరాలు వస్తున్నాయి, ఫ్లూ జ్వరాల్లో బాడీ ఇమ్యూనిటీ ప్రాపర్గా మెయింటైన్ అయితే మంచిది. ఎందుకంటే న్యాచురల్గా మనకి విటమిన్స్ లోపాలు ఉన్నాయి కాబట్టి ఆ విటమిన్స్ ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తున్నాయని సైంటిఫిక్ అనాలిసిస్ ఉంది కాబట్టి ఆ టైంలో షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, మేబీ ఫర్ ఎ వీక్ 10 days వేసుకుంటే డెఫినెట్లీ బాడీలీ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. అదే లాంగ్ స్టాండింగ్గా మీరు వాడుతున్నారు అనుకోండి, దాని కారణంగా అవయాల మీద, పర్టికులర్గా లివర్, కిడ్నీ మీద ఎఫెక్ట్స్ జరిగేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే టాక్సిక్ లెవెల్స్ ఏవైనా వెళ్ళి ఎఫెక్ట్ అయినప్పుడు ప్రథమంగా ఎఫెక్ట్ అయ్యేవి ఈ లివర్, కిడ్నీ. సో మెజర్మెంట్ లేకుండా చేసుకున్న దానివల్ల విటమిన్ ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్ కాకుండా ఈ అవయాల మీద కూడా ఎఫెక్ట్ పడిగేదానికి ఆస్కారం ఉంది. అందుకోసం డాక్టర్ సలహాలు లేకుండా డైరెక్ట్గా విటమిన్స్ తీసుకోవడం మంచిది కాదు. ఇప్పుడు విటమిన్ డెఫిషియన్సీ ఉందో లేదో తెలుసుకోవాలంటే వాటికి సపరేట్ టెస్ట్ ఉంటుందా? ఎస్, విటమిన్ అనాలిసిస్ చేసుకోవచ్చు. పర్టికులర్గా మీరు చెప్పే ప్రాబ్లమ్స్ బట్టి ఏ విటమిన్ పర్టికులర్గా మనం చూసుకోవాలి అనే దాన్ని బట్టి. విటమిన్ అనాలిసిస్ అనేది ఒక టెస్టా డాక్టర్ గారు? ఎస్, ఎవరైనా చేసుకోవచ్చు. ఎవరైనా చేసుకోవచ్చు. ఓకే, ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఇప్పుడు ఈ రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అంటే సో మనం సరైన ఆహారం తీసుకోవట్లేదు, సరైన పద్ధతిలో తీసుకోవట్లేదు అనేది అందరికీ తెలిసిన విషయమే. అంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ఖచ్చితంగా వాటిని తీసుకోవాలి. న్యాచురల్ సోర్స్ కోసం చూసుకుంటే అది మనకి సఫిషియెంట్గా వచ్చేదానికి చాలా టైం అనేది పడుతుంది. సో ఈ లోపల జరిగే డ్యామేజ్ అంతా జరిగిపోతుంది. చాలామంది చెప్తూ ఉంటారు మీరు అన్నట్లుగానే మేము ఎండలోకి వెళ్తున్నాము, ఎక్స్పోజ్ అవుతున్నాము, మాకెందుకు డి విటమిన్ డెఫిషియన్సీ ఉంటుందని. టెస్ట్ చేస్తే అందరికీ డి విటమిన్ డెఫిషియన్సీ ఉంది. బికాస్ ఆఫ్ మీరు చెప్పిన చాలా కారణాలే దానికి సరైనవి. అయితే డాక్టర్ గారు,
డాక్టర్ చెప్పిన విధంగా అందరూ ఇలాంటివి తీసుకొని హెల్తీగా ఉండాలని కోరుకుందాం. విటమిన్ అనాలిసిస్ అనేది ఒక టెస్ట్ ఉంది. ఆ టెస్ట్ కూడా చేయించుకోవాలని కోరుకుందాం. విటమిన్ టెస్టులు చేయించుకుంటే కానీ అసలు బయటపడుతుంది అసలు ఏమేమి ఉన్నాయని. కరెక్ట్, అబ్జార్ప్షన్ అనేది లేదు ఫస్ట్ పొట్టలో మనకి. అబ్సల్యూట్లీ. గట్ హెల్త్ అనేది పాడైపోయింది. ఎక్కడా కూడా మంచివి అబ్జార్ప్షన్ అనేది లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉన్నాయి. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. ఈరోజు మనము వైటమిన్ డి డెఫిషియన్సీ ఎలా వస్తుంది, దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, దాని గురించి డిస్కస్ చేద్దాం. విటమిన్ డి డెఫిషియన్సీ అనేది చాలా కామన్ ప్రాబ్లం ఈరోజు రేపుల్లో, స్పెషల్లీ యంగ్స్టర్స్లో. ఈ ఐటీ జాబ్స్ వల్ల, ఇండోర్ ఏసీలో పనిచేయడం వల్ల సన్ ఎక్స్పోజర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ విటమిన్ డెఫిషియన్సీ చాలా కామన్ ప్రాబ్లం అయిపోతుంది. విటమిన్ డి డెఫిషియన్సీ ఎందుకు వస్తుందంటే, జనరల్గా మనము సన్లో ఎక్స్పోజ్ అయితే మన స్కిన్లో ఉన్న కొలెస్ట్రాల్ విటమిన్ డిగా కన్వర్ట్ అవుతుంది. ఈ సన్ ఎక్స్పోజర్ అనేది 10 AM 3 PM మధ్యన అరౌండ్ 30 to 40 minutes ఎక్స్పోజర్ ఉంటే కానీ మనకు సఫిషియంట్ విటమిన్ డి ప్రొడక్షన్ అవుతుంది. అదర్వైజ్ చాలా వరకు ఈ విటమిన్ డి డెఫిషియన్సీ వస్తూ ఉంది. ఈ ఐటీ ప్రొఫెషనల్లో, తర్వాత హాస్పిటల్లో పనిచేసే స్టాఫ్లో, స్పెషల్లీ డాక్టర్స్లో కూడా ఇది వెరీ కామన్ ప్రాబ్లం. ఇంతకుముందు మనం విటమిన్ డి అనేవాళ్ళము, కానీ ఇది విటమిన్ కాకుండా విటమిన్ డి అనేది హార్మోన్ కింద కన్సిడర్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ విటమిన్ డి అనేది బాడీలో ఉన్న ఎన్నో ఆర్గాన్స్ను, పార్ట్స్కు హెల్ప్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా దీని డెఫిషియన్సీ వల్ల మన ఎన్నో సిస్టమ్స్ పైన ఎఫెక్ట్ అవుతుంది. సో విటమిన్ డెఫిషియన్సీ వల్ల ఏమవుతుంది, ఇనీషియల్ ఏమవుతుందంటే జనరలైజ్డ్ బాడీ పెయిన్స్ వస్తాయి, స్పెషల్లీ బోనీ పెయిన్స్, మసిల్ పెయిన్స్, మసిల్ ఏకింగ్ రావడము, తొందరగా అలసట రావడము, ఫ్యాటిగ్ తొందర రావడము, తర్వాత కొంచెం ఇరిటబిలిటీ రావడము ఉంటుంది. తర్వాత ప్రతి సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది ఈ విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల. అందుకని ఈ విటమిన్ డి అనేది మన బాడీకి చాలా యూస్ఫుల్. దీని డెఫిషియన్సీని కరెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ విటమిన్ డి డెఫిషియన్సీ చిల్డ్రన్లో, అంటే గ్రోయింగ్ ఏజ్ వాళ్ళలో వస్తే బోన్స్ సాఫ్ట్గా అయి డిఫార్మిటీస్ వస్తుంటాయి. మీరు చూసింటారు ఊర్లలో కానీ, తర్వాత బస్తీలలో చిన్నపిల్లలకు మోకాళ్ళు వంగి ఉండడము, తర్వాత ఛాతీ డిఫార్మిటీ ఉంటుంది, ఒక్కోసారి స్కల్ కూడా కొంచెము డిఫార్మిటీ ఉండడానికి ఉంటుంది. ఇది ఎందుకు అవుతుందంటే విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల బోన్ ఫార్మేషను సరిగా కాదు. స్పెషల్లీ మనము లాంగ్ బోన్స్, అంటే నడిచే వెయిట్ బేరింగ్ బోన్స్లో బోను స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల అవి వంగిపోతుంటాయి. బో నీస్ అంటాము, నాక్ నీస్ అంటాము. సో ఇది మనము తొందరగా గుర్తించి ట్రీట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ డిఫార్మిటీ ఆపరేషన్ లేకుండానే పూర్తిగా కరెక్ట్ చేయడానికి వీలవుతుంది. అడల్ట్స్లో అయితే ఈ డెఫిషియన్సీ వల్ల జనరల్లీ అన్ఎక్స్ప్లెయిన్డ్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. బోనీ పెయిన్, బోన్ టెండర్గా ఉండడము, మసిల్ ఏకింగు, ఈజీగా అలసిపోవడం అనేది ఉంటుంది. సో ఇది చాలా వరకు, అంటే మనకు ఎనఫ్ వైటమిన్ డి కావాలి అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఈ మనము స్కిన్లో ఉన్న కొలెస్ట్రాల్ అల్ట్రా వైలెట్ రేసు విటమిన్ డిగా కన్వర్ట్ అవుతుంటుంది. దీని కొరకని మనము సన్ ఎక్స్పోజర్ ఇంపార్టెంట్. సన్ ఎక్స్పోజర్ జనరల్లీ 10 AM నుంచి 3 PM మధ్యనే ఈ అల్ట్రా వైలెట్ రేస్ అవైలబుల్ ఉంటాయి. సో ఆ టైంలో 40 minutes కూర్చోవడం అనేది ప్రాబబుల్లీ అందరికీ వీలు కాకపోవచ్చు. అందుకని బెస్ట్ వే ఆఫ్ సప్లిమెంటేషన్ కానీ, ట్రీట్మెంట్ ఆఫ్ వైటమిన్ డి డెఫిషియన్సీ కానీ, మనము ఎనఫ్ విటమిన్ డి తీసుకోవడము. జనరల్గా అడల్ట్కు 60,000 units వీక్లీ ఒకసారి తీసుకుంటే చాలా వరకు మనలో ఉన్న డెఫిషియన్సీ కరెక్ట్ అవుతుంది. చిన్నపిల్లలకు పీడియాట్రిషియన్ ఒపీనియన్ తీసుకొని ప్రాబబుల్లీ అప్పుడప్పుడు ఇంజెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.
వాటి డెఫిషియన్సీని బట్టి, డోసుని బట్టి. తర్వాత ఈ 60,000 ఒక 6 వీక్స్ తీసేసుకొని, తర్వాత 2 వీక్లీ ఒకసారి తీసుకొని, అదే మెయింటెనెన్స్ డోసు ప్రాబబుల్లీ అందరూ కూడా మంత్లీ ఒకసారి 60,000 యూనిట్స్ ఆఫ్ విటమిన్ డి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ విటమిన్ డి డెఫిషియన్సీ ప్రివెంట్ చేయడానికి వీలవుతుంటుంది. గుడ్ థింగ్ అబౌట్ విటమిన్ డి డెఫిషియన్సీ ఏంటంటే ఒకసారి మన బాడీ లెవెల్కు విటమిన్ డి ఎనఫ్ లెవెల్లో ఉంటే ఈ సిమ్టమ్స్ అన్ని రివర్సిబుల్ అయ్యి నార్మల్ కావడానికి వెరీ గుడ్ ఛాన్స్ ఉంటుంది. ఇంకో విషయం ఏంటిదంటే ఎక్సెస్ విటమిన్ డి కూడా మంచిది కాదు. విటమిన్ డి టాక్సిసిటీ అంటాం. 100 యూనిట్స్ కంటే మన బ్లడ్ లెవెల్ ఎక్కువ ఉన్నప్పుడు టాక్సిసిటీ వచ్చి కొన్ని కాంప్లికేషన్స్ రావడానికి, ఎస్పెషల్లీ బ్లైండ్నెస్ రావడానికి ఉంటుంది. అందుకని మోస్ట్ ఆఫ్ ది టైం ఇంజెక్షన్స్ను అవాయిడ్ చేసి అడల్ట్స్లో టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ టాక్సిసిటీ ప్రివెంట్ అవుతుంది. మనము ఓరల్ టాబ్లెట్స్ కానీ ఓరల్ లిక్విడ్ తీసుకోవడం వల్ల మనకు బాడీ ఎంత అవసరం ఉందో అంతే తీసుకుంటుంది. ఛాన్సెస్ ఆఫ్ టాక్సిసిటీ ఆర్ వెరీ లో మనము ఓరల్ మెడికేషన్స్ వల్ల. ఈ విటమిన్ డితో పాటు కాల్షియం సప్లిమెంటేషన్ చాలా ఇంపార్టెంట్. చాలామంది అంటుంటారు రోజు కాల్షియం టాబ్లెట్స్ తీసుకుంటున్నాను అయినా నా బోన్స్ చాలా వీక్ ఉంటాయని. సో వాళ్ళకి ప్రాబబుల్లీ విటమిన్ డి డెఫిషియన్సీ ఉండడం వల్ల ఈ కాల్షియం అబ్జార్బ్ సరిగా అవడం లేదు. ఈ విటమిన్ డి ఏం చేస్తుందంటే మన ఉన్న ఫుడ్లో ఉన్న కాల్షియాన్ని మన గ్యాస్ట్రోఇంటెస్టైన్ అంటే జిఐటీలో అబ్జార్ప్షన్కు హెల్ప్ చేస్తూ ఉంటుంది. అందుకని ఈ విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్ కాల్షియం మెటబాలిజంకు. ఈ కాల్షియం అనేది బోన్స్లో ఉంటుంది, మసిల్స్లో ఉంటుంది, జాయింట్లో ఉంటుంది, మన బ్లడ్ లెవెల్స్ కూడా మెయింటైన్ చేస్తుంది కాల్షియం. అందుకని విటమిన్ డి చాలా ఇంపార్టెంట్. ప్రతి పార్ట్లో కాల్షియం అనేది ఇంపార్టెంట్. సో ఎనఫ్ కాల్షియం అనేది అవసరము. బ్లడ్ లెవెల్ చాలా వరకు కాల్షియం ఎలా అంటే బాడీ నుంచి తీసేసుకొని బ్లడ్ లెవెల్ మన బాడీ మెయింటైన్ చేస్తుంది. అంటే బోన్లో ఉన్న ఎప్పుడైనా కాల్షియం డెఫిషియన్సీ ఉందనుకోండి, బోన్లో ఉన్న కాల్షియం తీసేసుకొని బ్లడ్లో సర్క్యులేట్ చేయిస్తుంటుంది. దానివల్ల ఏమవుతుంటుంది, బోన్ వీక్ అవుతుంది. దీన్నే స్ట్రెస్ ఫ్రాక్చర్స్ వస్తుంటాయి ఎల్డర్లీ ఏజ్ గ్రూపుల్లో. అందుకని ఈ విటమిన్ డి ప్లస్ కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్. సో సింపుల్గా ఎలా అంటే చాలా వరకు మన ఈరోజు రేపుల్లో బిజీ ప్రొఫెషన్లో ఎండకు ఎక్స్పోజ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉండదు. అందుకని ఈ సప్లిమెంటేషన్ తీసుకోవడం వల్ల విటమిన్ డితో పాటు కాల్షియం సప్లిమెంటేషన్ అనేది తీసుకోవడము చాలా ఇంపార్టెంట్. ఈ విటమిన్ డి కాల్షియం అనేది ప్రెగ్నెన్సీ వాళ్ళకు చాలా ఇంపార్టెంట్. వాళ్ళకు అడిషనల్ డోస్ అవసరం ఉంటుంది. అదేవిధంగా లాక్టేటింగ్ మదర్స్, బ్రెస్ట్ ఫీడింగ్ చేసే మదర్స్ కూడా, ఎందుకంటే చైల్డ్ కూడా ఆ బేబీ కూడా మదర్ నుంచి వెళ్తుంటుంది కాల్షియం కానీ విటమిన్ డి, వాళ్ళకి ఎక్స్ట్రా సప్లిమెంటేషన్స్ అవసరం ఉంటుంది. అందుకని విటమిన్ డి వల్ల వచ్చే సిమ్టమ్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ కంప్లీట్లీ రివర్సబుల్, ప్రొవైడెడ్ మనము తొందరగా డయాగ్నోజ్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఏమి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండడానికి ఉంటుంది. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు. మోకాళ్ళ నొప్పుల గురించి మాట్లాడుకుందాము. మోకాళ్ళ నొప్పులు అనేటివి ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి. చిన్న వాళ్ళకు, అడోలసెంట్ వాళ్ళకు, మధ్య వయసు వాళ్ళకు, ఎల్డర్లీ పాపులేషన్కు, ప్రతి ఏజ్లో ఈ మోకాళ్ళ నొప్పులు అనేటివి చాలా కామను. కానీ ఒక్కొక్క ఏజ్లో ఒక రీజన్ వల్ల ఈ మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. చిన్నపిల్లల్లో మోకాళ్ళ నొప్పులు రావడానికి పాసిబిలిటీ ఏంటిదంటే విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల మోకాళ్ళ నొప్పులు రావడానికి ఉంటుంది. తర్వాత మాల్ న్యూట్రిషన్ అంటే ఫుడ్లో సరిగా ఉండకపోవడం వల్ల, ఎనఫ్ ప్రోటీన్స్, ఎనఫ్ మినరల్స్, విటమిన్స్ తీసుకోకపోవడం వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ నార్మల్గా ఉన్నప్పుడు గ్రోయింగ్ ఏజ్లో అంటే బిట్వీన్ 8 to 12
ఏజ్ తర్వాత 6 to 12 ఏజ్లో సడన్ గ్రోత్ స్పర్ట్ వచ్చినప్పుడు ఈ మోకాల నొప్పులు వస్తాయి. వీటిని గ్రోయింగ్ పెయిన్స్ అంటాము. ఏమవుతుందంటే బోన్స్ సడన్గా లెంత్ అయిపోయి వాటికి అటాచ్ ఉన్న లిగమెంట్స్ మసిల్స్ కొంచెం టైం తీసుకుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ లిగమెంట్ కానీ మసిల్ కానీ బోన్లో ఎక్కడ అటాచ్మెంట్ ఉందో అక్కడ కొంచెం ట్రాక్షన్ పడి ఈ నీ పెయిన్ స్పెషల్లీ మోకాలు కింద ఉన్న భాగంలో ఈ పెయిన్ వస్తుంటుంది. దాన్ని గ్రోయింగ్ పెయిన్ అంటాము. అది జనరల్లీ దానంతటదే రిజాల్వ్ అవుతుంది. కానీ చిన్నపిల్లల్లో ఆర్థరైటిస్ వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి. దీన్ని జువనైల్ ఆర్థరైటిస్ అంటాము. జువనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది చిన్నపిల్లల్లో. ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ కిందికి వస్తూ ఉంటుంది. మోకాళ్ళలో గుజ్జు అరిగిపోవడం వల్ల ఇది ప్రాబ్లం వస్తుంటుంది. ఏమవుతుందంటే ఈ మోకాల్ లైనింగ్ సైనోయిమ్ ఉంటుంది కదా, సైనోయిమ్లో బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అయ్యి ఇన్ఫ్లమేషన్ వస్తుంది సైనోయిమ్లో. దానివల్ల ఈ గుజ్జు అనేది ఎక్సెస్ బ్లడ్ సప్లై వల్ల గుజ్జు డ్యామేజ్ అయ్యి ఆర్థరైటిస్ వస్తుంటుంది చిన్నపిల్లలు. ఇది ఇనీషియల్గానే మనము డయాగ్నోజ్ చేసి దానికి అప్రాప్రియేట్ ట్రీట్మెంట్ స్పెషల్లీ రుమటాలజిస్ట్ కానీ ఆర్థోపెడిక్ సర్జన్తో ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా వరకు ఈ డిఫార్మిటీ, పెయిన్, ఈ సివియారిటీ ఆఫ్ ఆర్థరైటిస్ కంట్రోల్ చేయడానికి వీలవుతుంది. అదేవిధంగా మోకాళ్ళ నొప్పులు స్పెషల్లీ యంగ్ పీపుల్లో బిట్వీన్ మేబీ 15-30 ఇయర్స్లో వచ్చే వాళ్ళది ఒకసారి కామన్గా ఉంటుంది. ఈ మోకాళ్ళలో కాకుండా ఇది మోకాళ్ళ చిప్పలో వస్తుంటుంది. పెయిన్ ఎప్పుడు వస్తుంటుందంటే మనము మెట్లు ఎగి దిగేటప్పుడు నొప్పి వస్తుంటుంది, కింద కూర్చొని లేచినప్పుడు నొప్పి వస్తుంటుంది, జాగింగ్ రన్నింగ్ చేసినప్పుడు ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ది మోకాల్లో అంటే మోకాలు చిప్ప వెనుక నొప్పి వస్తుంటుంది. దీన్ని ఏమంటామంటే కాండ్రోమలేషియా పటెల్లా అంటాము. అంటే మోకాలు చిప్ప వెనుకాల ఉన్న గుజ్జు కొంచెం డ్యామేజ్ అయ్యి సాఫ్ట్గా అయ్యి ఇర్రెగ్యులర్గా అయి నొప్పి వస్తుంటుంది. ఇది ఎందుకు వస్తుందో ఇంకా పూర్తిగా మనకు అవగాహన లేదు. కానీ దీన్ని యాంటీరియర్ నీ పెయిన్ ఆర్ కాండ్రోమలేషియా పటెల్లా అంటాము. చాలా వరకు ఈ ప్రాబ్లము దానంతటే అది రిజాల్వ్ అవుతుంది. కొంతమందిలో ప్రాబబుల్ ఇది ప్రొలాంగ్డ్ అయి ఆర్థరైటిస్కు కూడా లీడ్ చేయడానికి వీలవుతుంది. ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు మెట్లు ఎక్కి దిగినప్పుడు నొప్పి వస్తుంటుంది. అదేవిధంగా నాయిజీ జాయింట్ అంటే క్రెపిటస్ క్రీకింగ్ నాయిస్ వస్తుంది. కింద కూర్చొని లేచినప్పుడు మెట్లు ఎక్కి దిగినప్పుడు మన మోకాళ్ళు ముందు అంటే ఈ మోకాలు చిప్ప వెనకాల శబ్దం వస్తుంటుంది, క్రెపిటస్ అంటాము. ఇది ఈ సర్ఫేస్ రఫ్ సర్ఫేస్గా ఫామ్ కావడం వల్ల ఈ క్రెపిటస్ అనేది వస్తుంది. ఒక్కోసారి ఇది నొప్పి కూడా ఉండదు. ఎవరికైతే నొప్పి లేదో ప్రాబబుల్ ఎవరికి అనవసరం లేదు. కానీ ఎవరికైతే నొప్పి ఉందో దీనికి ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. చాలా వరకు ఇది నాన్ ఆపరేటివ్ మీన్స్ వల్లనే ఈ సిమ్టమ్స్, ఈ కండిషను కంట్రోల్ చేయడానికి వీలవుతుంటుంది. మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ది ఎలా అంటే మన కండరాలు, మోకాలు చుట్టూ ఉన్న కండరాలు స్పెషల్లీ థై మజిల్స్ స్ట్రాంగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ మోకాలు చిప్ప ప్రొటెక్ట్ అవుతుంది, మోకాలు ప్రొటెక్ట్ అవుతుంది. అదేవిధంగా హెల్దీ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. మన మోకాల్లో ఉన్న గుజ్జుకు కావాలంటే గుడ్ క్వాలిటీ ప్రోటీన్ కావాలి. మీట్, పప్పులు, డ్రై ఫ్రూట్స్ ఇటువంటివి, పీనట్స్ ఇటువంటి తినడం వల్ల మనకు గుడ్ క్వాలిటీ ప్రోటీన్ అందుతుంది. అదేవిధంగా ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ తినడం వల్ల ఎనఫ్ మినరల్స్, కాల్షియము మనకు అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా విటమిన్ డి సప్లిమెంటేషన్ కూడా అవసరం ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ది టైం ఈ యంగ్స్టర్స్లో వచ్చే నీ పెయిన్ చాలా వరకు తక్కువ అవుతుంది ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల. ఓసారి ఏమవుతుందంటే కొందరికి కంటిన్యూస్ పెయిన్ ఉంటుంది, మెట్లు ఎక్కడ దగ్గరలో ఇబ్బంది, నడుస్తూ కింద పడడానికి పడినట్టు అనిపిస్తుంటుంది. సో ఇది ఎవరికి అవుతుందంటే ఎవరికైతే యాక్సిడెంటో ఇంజురీ అయ్యి నడుస్తున్నసోసారి స్లిప్ అయిపోయి మోకాలు దెబ్బతినడం వల్ల, 2-వీలర్లో యాక్సిడెంట్ కావడం వల్ల, స్పోర్ట్స్ ఇంజురీస్ వల్ల ఏమవుతుందంటే ఇంజురీ అయిన తర్వాత నొప్పి వస్తుంది, స్వెల్లింగ్ వస్తుంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఎక్స్రే తీయించుకుంటారు.
ఎక్స్రేలో చాలా వరకు నార్మల్గా ఉంటుంది, ఎందుకంటే బోన్ ఏం మెరగలేదు. కానీ మోకాల్లో ఉన్న లిగమెంట్స్ కానీ కార్టిలేజ్ కానీ డ్యామేజ్ కావడం వల్ల ఈ పెయిన్ కానీ స్వెల్లింగు, ఈ స్టిఫ్నెస్, లాకింగ్ సెన్సేషను ప్రొలాంగ్ అవుతుంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇనీషియల్గానే డయాగ్నోజ్ చేసి ట్రీట్మెంట్ చేయడం వల్ల మోస్ట్ ఆఫ్ ది టైం ఏసిఎల్ లిగమెంట్ కానీ కార్టిలేజ్ కానీ డ్యామేజ్ కావడం వల్ల ఈ సిమ్టమ్స్ ఉంటాయి. అందుకని ఎవరికైతే ఇంజురీ ఉండి నొప్పి కానీ స్వెల్లింగ్ కానీ లాకింగ్ కానీ గివింగ్ వే సెన్సేషన్ ఉందో వారు ఎంఆర్ఐ స్కాన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎంఆర్ఐ స్కాన్ తీసుకుంటే మనకు ఈ లిగమెంట్ డ్యామేజ్ కానీ కార్టిలేజ్ డ్యామేజ్ కానీ డయాగ్నోజ్ అవుతుంది. దాన్ని మనం ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఫర్దర్ డ్యామేజ్ ప్రివెంట్ అవుతుంది, ఆర్థరైటిస్ ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. దీన్నే జాయింట్ ప్రిజర్వేషన్ అంటాం. అంటే మన జాయింట్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడము, నార్మల్ కార్టిలేజ్ నార్మల్ లిగమెంట్స్ని హెల్దీగా మెయింటైన్ చేయడం వల్ల మన నీ జాయింట్ చాలా వరకు హెల్దీగా ఉంటుంది. ఇక వస్తే మిడిల్ ఏజ్లో ఎల్డర్లీ ఏజ్లో ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. అరుగుదల వల్ల నీ పెయిన్ వస్తుంటుంది. ఇది ఎందుకు వస్తుందో ఎవరికి తెలియదు, కానీ ఏమవుతుందో మాత్రము మనకు బాగా అండర్స్టాండింగ్ ఉంది. డే టు డే యాక్టివిటీస్ వల్ల ఏమవుతుందంటే మైనర్ ఇంజరీస్ వల్ల ఈ మోకాలు గుజ్జు అనేది కొంచెం డ్యామేజ్ అవుతుంది. నార్మల్ పీపుల్లో ఈ మోకాలు గుజ్జు అనేది దానంతట అదే రిపేర్ అవుతుంది, మనకు ఆ కెపాసిటీ ఉంటుంది. ఎవరిలో అయితే ప్రీడిస్పోజిషన్ ఉందో, ఎవరికైతే ఆర్థరైటిస్ టెండెన్సీ ఉందో ఈ రిపేర్ మెకానిజం అనేది ఫెయిల్ అవుతుంది. అంటే ఆ రిపేర్ చేయలేకపోతారు. మనకు స్కిన్ చిన్న ఇంజరీ అయినప్పుడు దాని తర్వాత రిపేర్ అవుతుంటుంది. కానీ అదేవిధంగా నీ జాయింట్లో కూడా ఈ రిపేర్ కాకపోతే ఏమవుతుందంటే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది వస్తుంది. దీని సిమ్టమ్స్ చాలా వరకు ఏంటంటే ఇనీషియల్గా పెయిన్ వస్తుంది. పెయిన్ ఎప్పుడు వస్తుందంటే మెట్లు ఎక్కి దిగడము, కింద కూర్చొని లేచినప్పుడు, ప్రొలాంగ్డ్ వాకింగ్ అప్పుడు నొప్పి వస్తుంది. ఇనీషియల్ స్టేజెస్లో స్వెల్లింగ్ వస్తుంది. ఈ ఆర్థరైటిస్ ప్రోగ్రెస్ కావడంతో ఏమవుతుందంటే మనకు ఈ సిమ్టమ్స్ సివియర్ అవుతుంది. రెస్ట్ పెయిన్ ఉండడము, నైట్ పెయిన్ ఉండడము, స్లీప్ డిస్టర్బ్ కావడము, నడవలేకపోవడము, మన డే టు డే యాక్టివిటీ చేయలేకపోవడం అవుతుంటుంది. సో ఈ ఆర్థరైటిస్లో అనేది 4 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1 to 4 అంటే మైల్డ్ గ్రేడ్ టు సివియర్ గ్రేడ్. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇది 1-2 స్టేజెస్లో నాన్ ఆపరేటివ్ మీన్స్లో ఆపరేషన్ లేకుండానే ట్రీట్ చేయడానికి వీలవుతుంది. మన కండరాలు బలంగా పెట్టి హెల్దీ డైట్ తీసుకోవడము, వాకింగ్ చేయడము వల్ల ఇవి స్ట్రాంగ్ అవుతుంది. చాలామంది అపోహ ఏంటిదంటే ఈరోజు వచ్చారు, సార్ నాకు మోకాలు నొప్పి వస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఎక్స్రే తీశారు, కొంచెం అరిగిపోయింది, మీరు నడవడం ఆపేసేయండి అని. అది కరెక్ట్ అడ్వైస్ కాదు. నడవడం అనేది చాలా ఇంపార్టెంట్. హెల్దీ నీ ఉండాలంటే నడవడము చాలా ఇంపార్టెంట్. నడవడం వల్లనే మనకు మోకాలు గుజ్జు అనేది హెల్దీగా ఉంటుంది, రిపేర్ అవుతుంది. ఎవరికైతే కొంచెం అరుగుదల ఉందో వాళ్ళకు కూడా ఇంపార్టెంట్ ఇది నడవడం అనేది. వాకింగ్ అనేది వెరీ గుడ్ ఎక్సర్సైజ్ ఫర్ ది నీ జాయింట్. సో ఈ స్టేజ్ 1 to ఎనీ స్టేజ్ ఇర్రెస్పెక్టివ్ స్టేజ్ వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎ హెల్దీ కార్టిలేజ్ వరకు. స్టేజ్ 2 to 3 ఉన్న వాళ్ళకు అప్పుడప్పుడు ఏమి ఇస్తామంటే పిఆర్పి ఇంజెక్షన్స్ ఇస్తాం. కానీ ఈ రోజు రేపుల్లో ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ అనేది చాలా మిస్లీడింగ్గా ఉంది. ప్రతి ఒక్కరికి పిఆర్పి ఇంజెక్షన్స్ ఇచ్చేసి చాలా అంటే డబ్బులు ఖర్చు పెట్టుకొని వస్తూ ఉంటారు. సో సెలెక్టెడ్ పీపుల్కు ఈ పిఆర్పి ఇంజెక్షన్ పనిచేస్తుంటుంది. కానీ ఎవరికైతే సివియర్ ఆర్థరైటిస్ ఉందో, ఎవరికైతే లూజ్ బాడీస్ లోపల ఉన్నావో, ఎవరికైతే ఫ్లూయిడ్ ఉందో, సివియర్ డిఫార్మిటీ ఉందో ఈ పిఆర్పి ఇంజెక్షన్ తీసుకోకూడదు. తీసుకోవడం వల్ల మీకేమీ బెనిఫిట్ ఉండదు. ఎవరికి ఆపరేషన్ అవసరం ఉంటుంది? ఈరోజు రేపుల్లో పార్షియల్ నీ రీప్లేస్మెంటు, టోటల్ నీ రీప్లేస్మెంటు, రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనేటివి చాలా కామన్గా అవైలబుల్ ఉన్నాయి. అండ్ అఫోర్డబిలిటీ కూడా చాలా పెరిగిపోయింది. ఒకప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ ఆపరేషన్, ఇప్పుడు చాలా తక్కువ ఖర్చుతో ఈ పార్షియల్ రీప్లేస్మెంట్ కానీ, రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ కానీ, టోటల్ నీ రీప్లేస్మెంట్ కానీ చేసుకోవచ్చు. స్టేజ్ 4 వాళ్ళకు ఎక్స్రేలో స్టేజ్ 4 సివియర్ డ్యామేజ్ ఉన్న వాళ్ళకు ఎవరైతే ఈ నొప్పితో కంటిన్యూస్గా సఫర్ అవుతున్నారో, వాళ్ళు డే టు డే యాక్టివిటీ చేయలేకపోతున్నారో, వాళ్ళ నిద్ర డిస్టర్బ్ అవుతుందో, అటువంటి వాళ్ళకు ఎక్స్రేలో సివియర్ చేంజెస్ ఉంటే ఈ ఆపరేషన్ చేయడం వల్ల వాళ్ళు చాలా బెనిఫిట్ అవుతారు. కానీ జనరల్గా ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకు 10% వాళ్ళకే
ఈ నీ రిప్లేస్మెంట్ అనేది అవసరం ఉంటుంది. 90% ఈ నీ రిప్లేస్మెంట్ అవసరం ఉండదు. అందుకని ప్రతి ఒక్కరు భయపడిన అవసరం లేదు. మీరు ఆస్టియోఆర్థరైటిస్ బిగిన్ అయిన వెళ్ళే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే ఆపరేషన్ అంటారని. సో మెజారిటీ ఆఫ్ ది ఆస్టియోఆర్థరైటిస్ వాళ్ళకు ఆపరేషన్ లేకుండానే ట్రీట్ చేస్తాము. కానీ ఎవరికైతే ఆపరేషన్ అవసరం ఉందో తప్పనిసరిగా ఆపరేషన్ చేయించుకోవాలి. ఎందుకంటే మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఈరోజు రేపుల్లో సింపుల్ ఆపరేషన్ అయిపోయింది, 25-30 మినిట్స్లో ఆపరేషన్ అయిపోతుంది. రోబోటిక్ టెక్నాలజీ వచ్చింది, తక్కువ నొప్పితో చేయగలుగుతాము, నెక్స్ట్ డేనే ఇంటికి పంపించగలుగుతాము. అందుకని మోస్ట్ ఆఫ్ ది ఆస్టియోఆర్థరైటిస్ పేషెంట్స్కు ఆపరేషన్ లేకుండానే సింపుల్ మీన్స్ ఆఫ్ ఎక్సర్సైజు, డైట్, వాకింగ్ లాంటి వల్ల చాలా వరకు మేనేజ్ చేయడానికి వీలవుతుంది.